Hello all, welcome back to my channel Anu Ajay Official. ఈ రోజు మన వీడియోలో మిల్ మేకర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కప్తో సోయా చంక్స్ అంటారు, మిల్ మేకర్ అని కూడా అనొచ్చండి, తీసుకున్నాను. తర్వాత అందులోకి ఇప్పుడు ఆ సోయా చంక్స్లోకి ఒక గ్లాస్ హాట్ వాటర్ వేసుకోవాలండి. 15 మినిట్స్ పాటు పక్కన పెట్టి ఇలా నీళ్ళన్నీ పిండేసుకోవాలి నీట్గా. తర్వాత ఇక్కడ మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని 3 ఇలాచి, 3 లవంగాలు, 2 ఇంచ్ దాల్చిన చెక్క, 6 వెల్లుల్లి రేఖలు, కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 2 ఇలాచీ వేసుకోవాలి. 2 లవంగాలు వేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 చీలిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలాని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక ఒక టొమాటోని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. పక్కన వేరే బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో సోయా చంక్స్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సోయా చంక్స్కి సాల్ట్ బాగా పడుతుంది. 1 మినిట్ పాటు సిమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మసాలా గ్రేవీ ఆయిల్ పైకి తేలాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ కుర్మా టేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి, మాడనివ్వకూడదు. ఆయిల్ పైకి తేలాక 2 కప్స్ వాటర్ వేసుకున్నానండి. దీన్ని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. మనం ఇప్పుడు చిలికి పెట్టుకున్న 100 గ్రామ్స్ మజ్జిగను వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలండి. చిలికిన మజ్జిగ అయితేనే బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, పెళ్ళిళ్ళలో చేసే మీల్ మేకర్ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.